ఎల్ఆర్ఎస్ కు ఎదురు చూపులు పెండింగ్ లో 25 లక్షల దరఖాస్తులు ప్రభుత్వ విధానంపై ఉత్కంఠ రాష్ట్రంలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకము ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న ఎంతో మంది గత 3.5 ఏళ్లుగా ఎదురు చూపులు చూస్తున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు 2016, 17, 18 ధరణి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ లేఅవుట్ల మీద మొత్తము అక్రమానికి పాల్పడి మొత్తం కూల్చేయడం జరిగింది. తర్వాత హార్చ్లు కూల్చేశారు, తర్వాత వాల్స్ కూల్చేశారు, గేట్లు కూల్చేశారు. కొత్తగా ఎవరైతే వెంచర్లు చేశారో ఆ వెంచర్లను మొత్తం కూల్చివేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3 సార్లు రిజిస్ట్రేషన్ రేట్లు పెంచి నానా రకాలుగా ఎన్నోసార్లు ఈ విషయంలో కాంట్రాక్టర్లను ఒకటి తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారము మొత్తం కొలాబ్ చేసిండు. ఎందుకంటే వెంచర్లను ఎవడు కొనకుండా మరీ ఇది దొంగ వెంచర్లుగా నిర్ణయించుకొని గేట్లు కూలగొట్టడము, వాల్స్ కూడగొట్టడము, ఇది ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఇలాంటి పైసలన్నీ కట్టించుకొని అవన్నీ పెండింగ్ పెట్టేసి 2020 నుంచి 4 సంవత్సరాల నుంచి ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ 7.5 అది చేసి 3 సార్లు రిజిస్ట్రేషన్లు పెంచాడు. ఎల్ఆర్ఎస్ అని మొత్తం ఆపేశాడు. ఎన్నో విధాలుగా ఈరోజు వెంచర్లు చేసే వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా అక్రమాలు జరిపించి ఇప్పటి వరకున తుది నిర్ణయం తీసుకోక ప్రజలకు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టు వ్యాపారం లేకుండా. ఎందుకంటే కొనుటోళ్ళు మధ్యతరగతి వాళ్ళు కదా, ఆ మధ్యతరగతి వాళ్ళు ఎక్కడో ఉద్యోగం చేసి నెలవారీ ఖర్చులు తీసి రెంట్లు, కరెంటు బిల్లు అన్నీ కట్టిన తర్వాత మామూలుగా ఒక ఫెస్టివల్ వచ్చింది, ఒక ఇంటికి చుట్టం వచ్చిందంటే అప్పు చేయవలసి వచ్చే టైంలో, ఎందుకంటే నెల వాళ్ళకు వచ్చిన సాలరీ సరిపోకపోతే అప్పు చేయవలసి వస్తుంది. కాబట్టి అటువంటి విషయంలో నెల 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 డబ్బులు ఒక చిట్టి రూపంలో జమ చేసుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటే వాళ్ళను నిరాశ్రయంగా కొనుక్కున్న దానికి విరక్తి చెందేటట్టుగా మొత్తం వెంచర్లను డ్యామేజ్ చేసిండు, రిజిస్ట్రేషన్లు పెంచిండు, ఆ రేట్లు మామూలుగా కాదు పెంచేసి అప్పుడు ఎల్ఆర్ఎస్గా ఒక్కొక్క వెంచర్కు 1000 రూపాయలు కట్టుకొని 10,000 కోట్ల వరకు ఆదాయం వచ్చేటట్టుగా అవకాశం చూయించి మొత్తం ఆ రోజులలో పరిధి సంఖ్య నగరపాలక సంస్థలు 4,16,155, పురపాలక సంఘాలు 10,60,13, గ్రామ పంచాయతీలు 1,83,383. అంటే ఇది మొత్తము 25,59,562. అంటే ఇవి అపకృత అర్జీలు. మొత్తానికి కరెక్ట్గా రాష్ట్రంలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం గురించి దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది 3.5 ఏళ్ళుగా ఎదురు చూపులు చూస్తున్నారు.